ప్రసన్న చెన్నకేశవ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపైన సంపూర్ణంగా ఉండాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆకాంక్షించారు. కనుమ పండుగను పురస్కరించుకుని ఒంగోలు రంగారెడ్డి చెరువునందు శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకటరావులతో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదిక పైన స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చిన పిమ్మట అర్చక బృందం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారు విహరిస్తూ స్వామివారి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ స్వామివారి దివ్య అనుగ్రహంతో ఒంగోలు నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆ ప్రాంతం స్వామివారి నామస్మరణతో మారుమోగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అంతా చక్కని వాడు ఎవరో చెప్పరమ్మా, అంతా చక్కని వాడు ఎవరో చెప్పరమ్మా, అంతా చక్కని వాడు ఎవరో చెప్పరమ్మా, అంతా చక్కని వాడు ఎవరో చెప్పరమ్మా. చిరమనే చేపట్టినాడమ్మా నల్లని వాడే ఓయమ్మలార అందాల చంద్రుడే, నల్లని వాడే ఓయమ్మలార. పైకి నేను తింటున్నా, నా వల్ల కాదు. వచ్చి మోహనన్న కొద్ది శాంతి పక్కకి వచ్చేసాయి, శాంతి దగ్గర దగ్గరకుండా ఆడుండు. అబ్దుల్ గారు ఒకసారి దూగులు ఆడుతుంటే సార్ పత్తులు గారు బాబాయ్ నారాజు
రాజేషు కొద్దిగా జరిపి వెళ్ళిపోతాడు. గోవిందా 2026 సంవత్సరం శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవస్థానం తరఫున తెప్పోత్సవం ఘనంగా మనం జరుపుకుంటున్నాం. వేలాది మంది భక్తులు కూడా ఈ తెప్పోత్సవ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ దీనికి ప్రత్యేకంగా గౌరవ శాసనసభ్యులు దామచల జనార్దనరావు గారు, ఇంకా ఆలయ పాలకవర్గం వారు అందరూ చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ భగవంతుడి ఆశీస్సులో అందరికీ ఉండాలని మాగుంట కుటుంబం తరఫున నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువగా కూడా సోదరులు జనార్దనరావు గారు ఎక్కువగా ఈ కార్యక్రమాలు కూడా జరపాలని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ రాగానే కనుమ రోజు మన రంగారాయుడు చెరువులో మన తెప్పోత్సవం చేసుకోవటం మనకు ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. చెన్నకేశవ స్వామిని తెప్పోత్సవం చేసుకోవటం, ఎంతోమంది భక్తులతోటి ఈ తెప్పోత్సవ కార్యక్రమాలు చేసుకోవటం చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఈ సంవత్సరం కూడా మన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా రియాజ్ గారు, ఇంకా మన వెంకట్రావు గారు, ఇంకా చాలామంది మన పెద్దలందరితోటి ఈరోజు తెప్పోత్సవ కార్యక్రమం కూడా చేసుకొని వచ్చాం. కాకపోతే కొంచెం నీళ్లు తక్కువగా ఉన్నాయి. నీళ్లు కూడా మళ్ళీ ఒకసారి ప్రికాషన్స్ తీసుకొని నీళ్లు కూడా ఈ రంగారెడ్డి చెరువు ఫుల్గా అయ్యేటట్టుగా కూడా కార్యక్రమాలు కూడా చేపడతాం. కాబట్టి మా ఉద్దేశం ఒకటే, చెన్నకేశవ స్వామి దీవెనలతోటి అందరూ బాగుండాలి. అదేవిధంగా ఈ పండగ సందర్భంగా అందరు కుటుంబాలు సంతోషంగా ఉండాలి. అదేవిధంగా అందరూ కుటుంబాలు ఆరోగ్యవంతంగా ఉండాలనేదే మా ఉద్దేశం. అభివృద్ధితో పాటు అందరూ సంతోషంగా ఉండాలనేదే మాకు సంకల్పం అని చెప్పేసి తెలియజేస్తూ ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.